శనీశ్వరుడు సూర్యభగవానుడి మధ్యలో వైరం ఎందుకొచ్చిందో మీకు తెలుసా? సూర్యుడి భార్య సంధ్యాదేవి భర్త వేడిని తట్టుకోలేకపోయేది. తన వేడిని తట్టుకునేలా చేసుకోవడం కోసం తపస్సుకు బయలుదేరి వెళ్ళింది. వెళ్ళే ముందు తన నీడతో ఛాయాదేవిని సృష్టించి పిల్లలని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళింది. కానీ ఆ తర్వాత సూర్యుడు ఛాయాదేవి కలయిక వల్ల శనీశ్వరుడు జన్మించాడు. ఆ పుట్టిన పిల్లవాడు శనీశ్వరుడు నల్లగా కాంతిహీనంగా ఉన్నాడు. సూర్యుడి యొక్క శక్తి తేజస్సు రాలేదు. అది చూసి సూర్యుడికి ఆగ్రహం కలిగింది. అప్పుడు ఆ సూర్యభగవానుడు తన భార్యని అనుమానించాడు. తాను తప్పు చేసిందేమో అనుకున్నాడు. ఆ పిల్లవాడు నా కొడుకు కాదని శనిని సూర్యభగవానుడు తిరస్కరించాడు. అది శనీశ్వరుడికి తీవ్ర కోపాన్ని తెప్పించింది. నా వక్రదృష్టితో సూర్యుడిని చూడగానే సూర్యుడు నల్లగా అయ్యాడు. అప్పుడు ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి శివుణ్ణి ప్రార్థించి తిరిగి పునర్వైభవాన్ని పొందాడు. అప్పటి నుంచి ఆ దూరం అలానే ఉంది.